డైరెక్ట్ పంపిస్తాం. వాటికి ఏదో డైరెక్ట్ వాటర్ కట్టారు వాటర్ అంతా ఏదో పెరిగారు ఎక్కువ ఆ పక్కన ఈ భీమాన పలవాడు కట్టమన్నా 70 ల్యాబ్ చేసా లేకపోతే ల్యాక్ ఆఫ్ ఇదా లేకపోతే ఏంటి? అన్నీ మా ఎమ్మెల్యేని ఫిల్ చేసుకుంటాడు, అన్నీ ఆయనే చేసేసుకుంటాడు. ఆయన చెప్పకపోతే మీరేమో బ్లీచింగ్ కట్ట కూడా కొనడానికి మీకేమో కుదరదు, ఆయన ఎటువంటి పర్మిషన్లు ఎవరు అలా కదన్నా. ఇప్పుడు వెన్ యూ హ్యావ్ సమ్ ఫ్రీడమ్ యూ విల్ వర్క్ ఇట్ అవుట్, అంతే కదా. ఇప్పుడు మీరు బీయింగ్ అఫీషియల్స్ మీరు ఇళ్ళలో నుంచి జేబులో నుంచి తీసుకొచ్చి ఖర్చు పెట్టలేరు కదా. ఇప్పుడు ప్రతిదీ ఎమ్మెల్యే అలా కదన్నా, ప్రతిదీ బ్లీచింగ్ కట్టుకోవాలని ఎమ్మెల్యే చెప్పాలి, బ్లీచింగ్ కట్ట చేయాలని ఎమ్మెల్యే చెప్పాలి. చివరికి శ్మశానంలో కాటి కాపరిని కూడా ఎమ్మెల్యే గడే పెట్టాలి, ఎమ్మెల్యేని అన్ని బాక్సులు కూడా చేయాలంటే ఇక అధికార యంత్రాంగం బదులుగారి యంత్రాంగం ఇంకేం పని చేస్తాం, చేయలేవు కదా. అంటే అలాగే ఆల్రెడీ అడ్మిట్ అయ్యారు కాబట్టి ఆ మెడికల్ క్యాంప్స్ అన్నీ ఎక్కడెక్కడ పట్టుకుంటే కొంచెం చూడండి అన్న. అదే మీరు కొంచెం పరిస్థితి చేయండి. హాస్పిటల్ అంటే కొంచెం బాగా ఇప్పుడు కాచిన వాటర్ వాడుతున్నారా? మినరల్ వాటర్ ఎన్ని డేస్ నుంచి? పాపకు కూడా 3 రోజులు నుంచి. నిన్నైతే అసలు బీపీ కూడా చూపించలేదు సార్, కంగారు పడిపోతే ఇంకా గబగబా బాగా సెలైన్ చెప్పేస్తే కొంచెం ఇప్పుడు కొందరు వచ్చింది, కొంత ముందుగా అసలు ఏం లేదు. నేను అవసరం అయితే మాకు కాల్ చేయండి. बादशाह है ना, बादशाह सलीम भाई है ना, उमर है उमर है ना, టాబ్లెట్స్ అవి వాడుతున్నాను. ఓకే, ఆ నీరసం నుంచి కోలుకోవడానికి నాకు టైం చిన్న వయసు కదా, పెద్ద వయసు అయితే డిహైడ్రేట్ అయిపోతుంది. నాకు మీకు ఏదైనా అవసరమైనా కాల్ చేయండి. ఎనీ హ్యూమన్ బీయింగ్ irrespective of party ఇండియా వైద్యం రెండు ఎసెన్షియల్. ఎందుకంటే కామన్ మ్యాన్ రీచ్ ఉంటుంది వైద్యం అనేది ప్రైవేట్ హాస్పిటల్ ఇస్తే మీరు డిపార్ట్మెంట్ ఇంక్లూడ్ చేస్తుంది. నేను చూడండి, యూ హ్యావ్ ఎ బెటర్ ఫ్యాకల్టీ. अब्दुल जो जीते
గడిచినటువంటి ఒక 3-4 దినముల నుంచి కలుషితమైనటువంటి మంచినీటి సరఫరా కారణం చేత 7 మరియు 9 డివిజన్లకు సంబంధించి కాపుల రామాలయం ఏరియా మరియు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కలుషితమైనటువంటి నీరు తాగటం వలన సుమారు ఒక 30 నుంచి 40 మంది హాస్పిటలైజ్ అవటం, అతిసార వ్యాధి సోకి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో కొనసాగుతూ ఉన్న తరుణంలో మేము జరిగినటువంటి సంఘటనని అధికారుల దృష్టికి తీసుకొచ్చి డిహెచ్ఎంఓ గారికి కానీ అలాగే కమిషనర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తక్షణమే దీనిపై చర్యలు తీసుకోమని కోరగా వాళ్ళు ఆ చర్యలు ఎందుకు జరిగింది, ఈ ప్రాబ్లం ఎక్కడ జరిగింది అనే అసెస్మెంట్ చేయటం మానేసి కేవలం మా మూలాన జరగలేదు లేకపోతే ఎక్కడో భోజనం చేయటం వలన జరిగింది అనేటువంటి విధానంలో మాట్లాడుకుంటూ వాళ్ళ మీద ఉన్నటువంటి నెపాన్ని పక్కగా జరుపుకుంటూ పేదల యొక్క లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి సంఘటనని మనం గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యని పదే లేవనెత్తడం కారణం చేత ఇక్కడ ఏదైతే ఈ రంగా బొమ్మ వెనకాల డైరెక్ట్ పంపింగ్ ఛానల్ అంటే భూమిలో నుంచి డైరెక్ట్గా బోర్ వాటర్ని ఈ పైప్ లైన్కి సరఫరా చేసేటువంటి పరిస్థితి. అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టి రక్షిత మంచినీటి సరఫరాని చేయాల్సినటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం డైరెక్ట్గా డెలివరీ పైపులకి ఈ గ్రౌండ్ వాటర్ని పంపిణీ చేసేటువంటి విధానం చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ ఆ పంపిణీ చేసేటువంటి ఆ పాయింట్లో ఈ ఉన్నటువంటి ఐరన్ పైపులు కరోషన్కి లోనయ్యి డ్రైనేజ్ వాటర్లో కలవటం వలన ఈ వాటర్ తీసుకుంటాం వలనే ఈ నీరుని త్రాగడం వలన మరి ఇక్కడ నివసించినటువంటి కొంతమందికి ఈ డయేరియా మరి సోకటం, వారు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మేము హడావుడిన యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళు మెడికల్ క్యాంపులు కండక్ట్ చేయడం అవ్వచ్చు, లేకపోతే డిఎంహెచ్ఓ గారు అవ్వచ్చు, వాళ్ళు రావడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని తెలియజేసేది ఏంటంటే తక్షణమే ఎవరెవరైతే బాధితులు ఉన్నారు నెపాలు మానేసేయండి. నేను చేశాను, ఎమ్మెల్యే చేశాడు, ఇంకోటి చేశాడు, ఇవన్నీ కాదు. తక్షణమే రెస్క్యూ ఆపరేషన్లు ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ తక్షణమే వైద్యం అందించేటువంటి పరిస్థితి తీసుకురామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. పైపెచ్చు ఇంకా అధికార యంత్రాంగం అవ్వచ్చు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు అవ్వచ్చు బొకాయించేటువంటి కార్యక్రమం మా మూలం జరగలేదండి. సరే వేరే పేపర్లు వేస్తే ఏదైనా మనం వేరే మాట్లాడుకుంటాం కూడా సాక్షాత్తు మీ పాంప్లెట్ పేపర్ అయినా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే మీరు వేసినటువంటి పరిస్థితి ఉయ్యూరులో డయేరియా కలవరం. కాబట్టి ఇప్పుడు నుంచైనా రాజకీయాలు ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి తక్షణమే రెస్క్యూ ఆపరేషన్స్ మొత్తం ఇమీడియట్గా లాంచ్ చేసి వీళ్ళందరికీ కూడా తక్షణమే వైద్యం అందించి వాళ్ళకి జరిగినటువంటి ప్రమాదం నుంచి కాపాడి వాళ్ళకు కూడా పరిహారం చెల్లించాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం.